హాయ్ అండి. ఈరోజు 16 కల్లి అనార్కలి కట్ చేసుకుందాం. దానికి ఇలా క్లాత్ని 8 ఫోల్డ్లో మర్చుకోవాలి. అంటే మనం ఒక ఫోల్డ్ చేస్తాం, మళ్ళీ దాన్ని 4 ఫోల్డ్ చేస్తాం కదా, మళ్ళీ దాన్ని మడవాలి. అలాగా 8 ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం పైన ఒక లైన్ పెట్టి, చూసారు కదా, ఇలా పైన ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉన్నదంతా కట్ చేసుకోవాలి. మనం అలాగా లైన్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు మనం పైన 4 ఇంచెస్ పెడుతున్నాం. 4 ఇంచెస్ ఎలా పెడుతున్నాం అంటే, మన చెస్ట్ ఉంటుంది, చెస్ట్ డివైడెడ్ బై చెస్ట్ 38 చెస్ట్ అయినప్పుడు 38 ప్లస్ 4 ఇంచెస్ కలపాలి. ఎందుకంటే సైడ్ మనం లూజ్ ఇస్తాం కదా, దానికి అంటే ఎంత, 42 డివైడెడ్ బై 16 చేయాలి. 42 డివైడెడ్ బై 16 చేస్తే 2.6 అలా వస్తుంది, దీనిలో వస్తుంది. దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకుంటే 3.6 అంటే మనం 4 పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనం కల్లీలు కుట్టేగా అన్ని కల్లీలు అటాచ్ చేసాక మనం ఇది ఇస్తాం, మార్కింగ్ ఇస్తాం. అప్పుడు కావాలంటే మనం కట్ చేసేయచ్చు మిగిలిన పార్ట్. 4 ఇంచెస్ పెట్టేసుకుంటే రెడీ. ఎవరికైనా నప్పేస్తుంది 4 ఇంచెస్. ఒకవేళ లూజ్ అయితే సైడ్ మనం కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా మనం 4 ఇంచెస్ క్రాస్లో ఇటువైపు 4 ఇంచెస్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 42 లెంత్ పెట్టాం. 42 ప్లస్ 2 ఇంచెస్ ఫోల్డింగ్కి, పైన కింద షోల్డర్ జాయింట్ కింద ఫోల్డింగ్ అంతా కలిపి 2 ఇంచెస్ అంటే 44 లెంత్ పెట్టాం. 4 ఇంచెస్ కల్లీ విడ్త్ పైన పెట్టాం. కింద కూడా అదే 4 ఇంచెస్, దానికి ఆపోజిట్ సైడ్లో 4 ఇంచెస్ పెట్టాలి. చూసారు కదా, ఇటు సైడు మనం వేస్ట్ విడ్త్ 15 ఇంచెస్ పెట్టాం. 15 ఇంచెస్ వేస్ట్ లెంత్ పెట్టి అక్కడి నుంచి వేస్ట్ విడ్త్ 4 ఇంచెస్. పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టేసుకోవచ్చు. సేమ్ 4 ఇంచెస్ అర్థమైంది కదా. మనం 38 చెస్ట్ అయితే దానికి 4 ఇంచెస్ మనం పక్కన ఖర్చులు పెడతాం కదా, దానికి కట్ చేసుకోవాలి, దానికి పెట్టుకోవాలి. అంటే 42 అయింది. 32 ప్లస్ 4 42 డివైడెడ్ బై 16. మనం 16 కల్లీస్ కాబట్టి 16, 24 అయితే 24, 8 అయితే 8 తోటి డివైడెడ్ బై చేయాలి. చేసి వచ్చిన దానికి ప్లస్ 1 ఇంచ్ కలపాలి. అలా కలిపి మనం రౌండ్ ఫిగర్గా 4 పెట్టేసుకోవచ్చు. నాకు 3.6 అలా వచ్చినట్టుంది, 4 పెట్టేస్తారు. అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా 4 ఇంచెస్ పెట్టి, అలాగే అక్కడి నుంచి కిందకి 15 ఇంచెస్ వేస్ట్ లెంత్ పెట్టి, అక్కడి నుంచి మనం వేస్ట్ విడ్త్ 4 ఇంచెస్ పెట్టాం. ఇప్పుడు ఈ వేస్ట్ విడ్త్ 4 ఇంచెస్ అటు సైడ్ వేస్ట్ విడ్త్ 4 ఇంచెస్కి కూడా కలుపుకోవాలి. ఈ కళ్ళి అలాగే కట్ చేయాలి. అప్పుడు ఇటు 8 అటు 8 వస్తాయి. ఇవన్నీ అటాచ్ చేయడానికి మనం 1 ఇంచ్ కలిపాము. ఈ కల్లీలు అటాచ్ చేయాలంటే మనకి ఖర్చు కావాలి కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పడుతూ ఉంటుంది ఈ 8 కల్లీస్ కలపడానికి, కుట్టడానికి. కాబట్టి 1/2 ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం. 42 డివైడెడ్ బై చేసి 16 చేసి ప్లస్ 1 ఇంచ్ మనం ఈ ఖర్చులు అటు ఇటు కుట్టడానికి యాడ్ చేస్తాం. చూసారు కదా, ఇప్పుడు ఇది కట్ చేసుకుని కుట్టేసుకోవడమే. తర్వాత మనం కుట్టాక అన్ని కల్లీస్ అతికాక అప్పుడు మనం షోల్డరు, ఆర్మ్ హోల్ అన్నీ మనం అప్పుడు మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కల్లీలు కట్ చేసుకుందాం.
చూసారు కదా, పైన అనీవెన్గా ఉన్నది కట్ చేస్తాం. ఇప్పుడు కళ్ళీ కూడా కట్ చేసేద్దాం. అక్కడి నుంచి స్ట్రైట్ ఇలాగా వేస్ట్ విడ్త్ వరకు వచ్చి వేస్ట్ విడ్త్ నుంచి అటు సైడ్ వేస్ట్ విడ్త్కి వెళ్ళి కట్ చేసేయడమేనండి. ఇంత కల్లీలు రెడీ అయిపోతే ఫోల్డింగ్ ఉన్నవన్నీ మనం కట్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్లన్నీ అంటే మనకు ఫోల్డింగ్ ఒక సైడ్ ఫోల్డింగ్ వస్తాయి కదా, అవి కూడా విడివిడి చేసేసి 8 కల్లీలు మనం అతికేసుకోవాలి. చూసారు కదా, అలా కట్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇంతేనండి, ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలా కల్లీలు రెడీ అయిపోయాయి. సారీ, ఇక్కడ చూస్తే నాకు వీడియో సరిగ్గా పడలేదు, నేను చూసుకోలేదు. చూసారు కదా, ఇదిగో ఇలా వస్తాయి కల్లీలు. దీన్ని ఒకదానికొకటి మనం అటాచ్ చేసుకోవచ్చు.